పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఇప్పుడు టీమిండియా లీడ్ చేయబోతుంది. అయితే తాజాగా శ్రేయస్ అయ్యర్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, గౌతమ్ గంభీర్కి శ్రేయస్ అయ్యర్కి మధ్య కొంత వివాదం ఉంది, కొంత గ్యాప్ ఉంది వారిద్దరికి అనేటువంటిది మనందరికీ తెలిసిందే. గతంలో కేకేఆర్ తరపున వీరిద్దరు ఆడినప్పుడు అప్పుడు కేకేఆర్ ఛాంపియన్గా నిలిచినప్పుడు క్రెడిట్ అంతా కూడా గౌతమ్ గంభీర్కే కోచ్గా తనకే వెళ్ళింది. కెప్టెన్గా ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్కి ఏమాత్రం కూడా ఆ క్రెడిట్ రాకుండా లాగేసుకున్నారనేటువంటి ఒక వివాదం కారణం వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనేటువంటి విషయం మనకు అందరికీ అప్పుడు తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో గతంలో టీమిండియాలో చోటు దక్కకపోవడం కూడా, చాలా సందర్భాలలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా టీమిండియాలో చోటు దక్కకపోవడం, గత లాస్ట్ టీ20 వరల్డ్ కప్లో కూడా చోటు దక్కకపోవడం, అంతకుముందు వివిధ సిరీస్లో కూడా చోటు దక్కపోవడం పైన శ్రేయస్ అయ్యర్ కూడా కామెంట్లు చేసిన సందర్భాన్ని చూసాం. నేను ఇంకా ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదంటూ శ్రేయస్ అయ్యర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు చేశామంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్గా మరలా సెలక్షన్ కమిటీయా లేకుంటే గౌతమ్ గంభీర్ పైన తన అసంతృప్తిని అప్పుడు వ్యక్తం చేశాడనేటువంటి ఇండైరెక్ట్గా మనకు కనిపించింది అప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తే. ఇప్పుడు తాజాగా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు టీంలో కోచ్గా గౌతమ్ గంభీర్ ఉన్నారు. మరి ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి, ఇద్దరు కలిసి టీమిండియాను ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇది ఎలా కొనసాగుతుందని అనుకున్నటువంటి సందర్భంలో తాజాగా కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా అతని ఎంపిక చేసిన బీసీసీఐ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ జట్టు సారథ్యం వహించనున్నాడు. ఫాంకోల్పై ఇబ్బంది పడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఈ మార్పు చోటు చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు గత కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. 2023 డిసెంబర్లో చివరిసారిగా ఈ టీ20 మ్యాచ్ ఆడినటువంటి అతను ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ 2025 గత సంవత్సరం ఆసియా కప్లకు సెలెక్టర్లు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ రెండు టోర్నీలలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. అయితే జాతీయ జట్టులో అవకాశం రాకపోయినా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో తన నాయకత్వ పటిమను చాటాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలబెట్టడమే కాకుండా 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ ప్రదర్శన అత్యంత పేలవ స్థాయికి పడిపోవడంతో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ అయ్యర్ వైపు మొగ్గు చూపింది. ఈ నియామకం పైన ముంబైలో జరిగినటువంటి తాజా ఒక కార్యక్రమంలో శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. కెప్టెన్గా నాకు లభించినటువంటి ఈ బాధ్యత పెద్ద సవాల్. ఈ బాధ్యత కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. మరొకరిలా మారడానికి ప్రయత్నించను. ముఖ్యంగా ఎవరి నీడలో నేను ఉండాలనుకోవడం లేదు అంటూ కూడా ఆయన ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. కెప్టెన్సీ సవాలును స్వీకరిస్తూనే తన సహజ శైలిలోనే జట్టును ముందుకు నడిపిస్తానని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశాడు. అతని మాటలు నాయకుడిగా తనకు ఉన్నటువంటి స్పష్టతను తెలియజేస్తున్నాయి. ఏదేమైనా కూడా నేను ఎవరి నీడలో కూడా పనిచేయడానికి సిద్ధంగా లేనటువంటి శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యలను చూస్తే ఇప్పుడు తను తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా తనకు ఇండివిజువాలిటీ, తన యొక్క ఫ్రీడమ్తోనే ఉండాలి తప్ప ఒకరి కనుసన్నల్లో లేకుంటే ఒకరి అభిప్రాయాల కింద నేను ఉండను అనేటువంటిది ఇండైరెక్ట్గా కోచ్ గౌతమ్ గంభీర్కే ఈ యొక్క కౌంటర్ వ్యాఖ్యలు చేశాడంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే టీమిండియాలో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కోచ్ గౌతమ్ గంభీర్ ప్రమేయం ఏ రకంగా ఉంటుందనేది గతంలో మన అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. కెప్టెన్సీ నిర్ణయాలతో పాటుగా కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు కూడా గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాలలో అతని నిర్ణయాలు కూడా ముందుకు వెళ్తాయనేటువంటి విషయాన్ని చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీగా పూర్తి బాధ్యత నాదే, ఎవరి నీడలో నేను ఉండడానుకోవట్లేదు, పూర్తి స్వేచ్ఛతోనే ముందుకు తీసుకువెళ్తాననేటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండైరెక్ట్గా కోచ్ గౌతమ్ గంభీర్కి అనవసరమైనటువంటి దాంట్లలో ఇన్వాల్వ్ కాకూడదు అనేటువంటి ఇండైరెక్ట్ ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా అతను చెప్పకనే చెప్పాడనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా రాబోయేటువంటి సిరీస్లలో ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క టీంలలో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసి ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఇలాంటి సమన్వయం అప్పటికే ఏదేమైనా కూడా బీసీసీఐ ఎప్పుడు కూడా ఏం చిన్న వివాదం వచ్చినా కూడా ఏం డిస్కషన్స్ ఉన్నా కూడా వెంటనే బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్ కమిటీ అందరూ కూడా కూర్చొని సద్దుమణిగేలా చేస్తారు. గతంలో కోహ్లీ, గంభీర్కి మధ్య అలాంటివి వచ్చినా కూడా అదే రకమైనటువంటి పరిస్థితితో ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే వెంటనే సద్దుమణగడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారా, లేకుంటే శ్రేయస్ అయ్యర్ దారిలోనే ముందుకు వెళ్తాడా, ఏం జరగబోతుంది అనేది వచ్చే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.